హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ మేము కాపులం వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించిందంటే జస్ట్ వన్ టైమ్ వాచబుల్, ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ సస్పెన్స్ వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటే ఈ వెబ్ సిరీస్ మీకు తప్పకుండా నచ్చుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ 6 ఎపిసోడ్స్లోని అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. రిమైనింగ్ అన్నెసెసరీ లవ్ ట్రాక్ పెట్టడం వల్ల ఈ వెబ్ సిరీస్కి ఒక పెద్ద మైనస్ పాయింట్గా ఉన్నది. ప్రతి ఎపిసోడ్లోని కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అది గెటప్ సీను, అలాగే రవితేజ అండ్ నాగబాబు గారు యాక్టింగ్ గాని బాగా ప్లస్ పాయింట్ అయ్యాయి ఈ వెబ్ సిరీస్‌లోని. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే, నాగబాబు ఒక ఊర్లోని పెద్ద. అయితే తనెప్పుడు కూడా ప్రతి సంక్రాంతికి కోడి పందాలు వేస్తూ ఉంటాడు. తన కోడి పేరు 'ప్రభాస్' సినిమాల పేరుతోటి ఒక్కొక్క ఇయరు మారుస్తూ ఉంటాడు. తన కోడి ఒకరోజు తప్పిపోతుంది. తప్పిపోయిన తర్వాత పోలీసులు దాన్ని ఎలా కనిపెట్టారు అనేది స్టోరీ లైన్. బట్ ఈ మధ్యలోనే ఈ లవ్ ట్రాక్ ఏంటి? కొంతమంది చనిపోవడం ఏంటి ఊర్లోని? ఇలాంటి సీన్స్ ఎందుకొచ్చాయి అన్నదే రిమైనింగ్ స్టోరీ లైన్. సో, ఓవరాల్‌గా ఈ వెబ్ సిరీస్ మొత్తం కూడా కామెడీ తోటి, సస్పెన్స్ తోటి మెయింటైన్ చేస్తూ 6 ఎపిసోడ్స్‌ని తీశారు. వన్ టైమ్ వాచబుల్ అని నేను చెప్తాను. ఎనీవే, ఈ వెబ్ సిరీస్‌కి నేను 5కి 2.5 ఇస్తున్నాను. వెబ్ సిరీస్ 'మేము కాపులం' వెబ్ సిరీస్ చూడకపోతే, వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లలో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం గానీ, మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం కానీ, మూవీ రివ్యూస్ కోసం కానీ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.